గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం కల్ప వేదాంగం గురించి మనం చెప్పుకుందాం. సో మనం ఇంతకుముందు వేదాంగాలు 6 అని చెప్పుకున్నాం. ఆ వేదాంగాల్లో ఒకటి కల్ప వేదాంగ. అయితే ఈ కల్ప వేదాంగ ఏదైతే ఉందో ఇది మనకి రిచువల్స్ గురించి చెప్తుంది, క్రతువుల గురించి చెప్తుంది. అయితే మనకి ఈ కల్ప వేదాంగలో మనకి మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి గృహసూత్ర, అంటే గృహస్థులు ఆచరించవలసినటువంటి రిచువల్స్ గురించి ఈ గృహసూత్ర చెప్తుంది. అయితే ఇందులో మనకు మొత్తంగా 16 రిచువల్స్ ఉన్నాయి, 16 కర్మలు. వీటిని షోడశ కర్మలు అంటారు. అంటే ప్రతి వ్యక్తి తన మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచి సమాధికి వెళ్ళే వరకు 16 రిచువల్స్ చేయాలి. ఇకపోతే మనకి గృహసూత్ర తర్వాత శ్రౌత సూత్ర. సో ఈ శ్రౌత సూత్రలో రాజులు ఆచరించవలసినటువంటి యజ్ఞయాగాల గురించి చెప్తుంది. అంటే రాజులు ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం కొన్ని యజ్ఞయాగాలు చేయవలసి ఉంటుంది. ఆ యజ్ఞయాగాలు ఏంటి అంటే అశ్వమేధ యాగ, రాజసూయ యాగ అండ్ వాజపేయ యాగ. సో అశ్వమేధ యాగంలో ఇదేంటంటే ఇరుగు పొరుగు రాజ్యాలపై ఆధిపత్యం కోసం ఒక రాజు చేసేటటువంటి యాగం. దీంట్లో ఒక అశ్వాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. సో అశ్వం అలా 365 డేస్ కంటిన్యూ వెళ్ళిన తర్వాత సో అశ్వాన్ని తీసుకొచ్చి దాన్ని చంపి అశ్వమేధ యాగ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఏ రాజు అయినా ఆపితే సో అక్కడికి వెళ్ళి ఈ రాజు యుద్ధం చేసి గుర్రాన్ని ముందుకు పంపించవలసి ఉంటుంది. ఇట్లా 365 డేస్ 1 ఇయర్ ప్రాసెస్ ఇది. 1 ఇయర్ కంటిన్యూ గుర్రం నడిచినట్టయితే ఆ రాజ్యం అంతా ఆ రాజుకి చెందుతుంది. తర్వాత మనకి రాజసూయ యాగ. సో రాజుకి దైవత్వం కావాలి అన్నప్పుడు సో ఈ యాగ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం రాజసూయ యాగ అంటాం. సో ఈ యాగం కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో మనకి రాజుకి దైవత్వం వస్తుంది. అంటే రాజు ఒక విధంగా మనకి షాడో ఆఫ్ ది గాడ్ లాగా, అంటే గాడ్కి ప్రతినిధిలాగా ఇక్కడ భూమి మీద ఉన్నట్టు ఆ యాగం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వాజపేయ యాగ. వాజపేయ యాగాన్ని మిడిల్ ఏజ్డ్ కింగ్, మధ్య వయసులో ఉన్నటువంటి రాజు చేస్తాడు. సో అతను ఉత్సాహం కొరకు మరింత ఎనర్జీ కొరకు చేసేటటువంటి యాగం ఇది. సో ఇందులో మనకి చారియట్ రేస్ ఉంటుంది. చారియట్ రేస్, రథాల పందెం. ఆ రథాల పందెంలో ఈ రాజు మిడిల్ ఏజ్డ్ కింగ్ పాల్గొని దానిలో గెలవడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనకి శ్రౌత సూత్రాలో 3 యాగాలు ఉన్నాయి, అశ్వమేధ, రాజసూయ, వాజపేయ యాగాలు. సో దీని తర్వాత సులువ సూత్ర. సులువ సూత్ర మనకు ముఖ్యంగా ఏం చెప్తుందంటే సో ఫైర్ ఆల్టర్స్, మనకి యజ్ఞాలు కానీ యాగాలు చేసినప్పుడు కానీ హోమగుండాలు కావాలి. ఈ హోమగుండాల తాలూకా సైజ్ ఎట్లా ఉండాలి, షేప్ ఎట్లా ఉండాలి, డైమెన్షన్ ఎట్లా ఉండాలి, సో వీటన్నిటి గురించి తెలియజేసేది మనకి సులువ సూత్రం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.